ఈ యొక్క సమయంలో దేవుని గ్రంథం నుంచి కొన్ని మాటలు మనం చదువుకుందాం. యోబు గ్రంథం 24వ అధ్యాయము. యోబు గ్రంథం 24వ అధ్యాయము 19-20 వచనాలు చదువుదాం. 24వ అధ్యాయము 19-20 వచనాలు చదవండి. దేవుని యొక్క సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, నమ్మకమైన సృష్టికర్త దేవా, అబ్రహాము ఇస్సాకు యాకోబుల తండ్రి, మా పితరుల దేవా, మాకు దేవుడిగా ప్రభువుగా ఉన్నందుకు వేలాది వందనాలు, స్తోత్రాలు. నీ దాసునైనా మరి నేను తండ్రి ఏ అర్హత యోగ్యత లేనివాడిని ప్రభువా, ఈ స్థలంలో నిలబడటం కూడా నాయనా తండ్రి ఆ అర్హత లేనివాడిని కనుక మీ పాద సన్నిధికి వచ్చి ఉన్నాం తండ్రి. నీ పిల్లలకి కావలసిన మాటలు ఆన్లైన్లో ఉండా ప్రభా, ఇక్కడ దేవుని మందిరంలో ఉండా ప్రతి ఒక్కరికి కావలసిన మాటలు దయగల మా తండ్రి పరలోకం నుండి మీరు దేవా మాతో తేటగా సూటిగా మాట్లాడండి. ఇది ఆశనైనా నన్ను మరుగుపరిచి నీ మాటలతో నింపుము. కొలత లేని ఆత్మను విడుదల చేయండి ప్రభు. రావాల్సిన వారిని త్వరపెట్టి తీసుకురండి దేవా. ఎవరు అలక్ష్యంగా నిర్లక్ష్యంగా దేవుని యొక్క విల్లును దేవా మరి లెక్క చేయకుండా ఈరోజు దేవా మరి కాలయాపన చేస్తున్నారు, వారితో మీరు మాట్లాడుతూ రండి దేవా. త్వరపెట్టి తీసుకురమ్మని ఈ స్థలానికి మీ కృపాక్షేమాలే నాయన మా వెంట రానివ్వండి. మీరే నాయన ప్రారంభం నుండి ముగింపు వరకు మీ సన్నిధి దేవా మేము అనుభవించడం, నీ మాటలతో మేము సరిచేయబడి దేవా యోగ్యమైన రీతిగా మిమ్మల్ని వెంబడించడం సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. మంచిది. దేవుని యొక్క పిల్లలమైన మనం 19-20 వచనాల్లో మనకి ఇక్కడ దేవాది దేవుడు ఇచ్చిన మాటలు బట్టి చూస్తే 19వ వచనములో లాస్ట్ లైన్లో అంటున్నాడు. ఏమని చెప్తుందంటే చదవండి. పాతాళము పాపము చేసిన వారిని పట్టుకొనును. అసలు పాపం అంటే ఏంటి చూడండి. దేవుని యొక్క పిల్లలమైన మనం మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము 23వ వచనం. నా మట్టుకి నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడను. కనుకనే ప్రార్థన అనేది ఎప్పుడు ప్రారంభమైంది? ఆదికాండంలో మన పితరులు మనకు తెలుసు. ఎవరు మొట్టమొదటిగా ప్రార్థన స్టార్ట్ చేశారు? ఎవరు? ఎనోషు. కనుక ఇప్పుడు ప్రార్థన అనేది దేనికి సూచిస్తుందంటే పరలోకంలో ఉన్న దేవునితో పరిశుద్ధ స్థలములో ఉన్న ఆ మహారాజుతోటి మనం మాట్లాడాలి. అందుకే ఆయన అంటాడు, సమయం అనక ఆ సమయం అనక ఏం చేయాలంటే మనం ప్రార్థన చేయాలి. మనం అనేక సార్లు జంతువు చనిపోతేనో లేకపోతే యవనస్తురాలు పిల్లలు ఎవరో చనిపోతే ఏమంటాం? అయ్యో పాపమో అంటాం. కొంతమంది రక్షణ లేని వాళ్ళు ఏమంటారంటే వాడి కర్మరా అంటారు. వాడి కర్మ కొలితే లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులు చేసిందో వాళ్ళ తాత ముత్తాతలు చేసిందో దాన్ని బట్టి ఆడికి ఆ గతి పట్టింది అంటాం. మనం ఎవరైనా సరే రక్షింపబడి దేవునితో నడిచేవారం మనం ఏం చెప్తామంటే అయ్యో పాపం దేవుడు మరి
అతన్ని రక్షించాడా లేదా? ఒకవేళ రక్షింపబడ్డాడంటే పర్వాలేదులే, దేవుని రాజ్యంలో ఉంటాడు అని అంటాం. లేదంటే రక్షణ లేదంటే మనం చేయగలిగింది ఒకటే ప్రార్థన, ప్రభువా రక్షణ లేకుండా చనిపోయాడయా కనికరించు అని అంటాం. చూడండి, ఎందుకంటే ఇక్కడ ఎవరిని పట్టుకుంటుందంటే దేవునితో ఎవరికి సంబంధం ఉండదో, దేవునికి మానవుడికి సంబంధం అనేది ఎడతెక్క ఉండినప్పుడు ఈ పాతాళం అనేది మానవుడికి ఎలా ఉంటుంది? దూరంగా ఉంటుంది. లేకపోతే పాతాళం అంట బహు భయంకరమైన గండం. అది నోరు తెరుచుకుని చూస్తూ ఉందంట. ఏం చేస్తుంది నోరు తెరిచి? ఎవరిని మింగుదమా కదా, ఎవరిని మింగుదమా. కొండశీలవా కూడా జంతువు దొరికినా మనం దొరికినా ఏం చేస్తుంది? అది మింగే పనిలోనే ఉంటుంది. నవ్వటానికి దానికి ఏమి లేవు చెప్పండి, పళ్ళు లేవు. పళ్ళు ఏమైనాయి? ఆది కాండంలో చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు కొత్త నిబంధనలో చూస్తే ఆయన వచ్చినప్పుడు ఏదైనా తోటలో ఏం చేశాడు? దాని తలకాయని చేతకు దొక్కాడు, కనుక పళ్ళన్నీ రాలిపోయినాయి. అందుకని మనం కూడా ఏమంటాం? కొట్టానంటే 36 పళ్ళు రాల్తీ అని అంటుంటాం మనం కూడా. ఆల్రెడీ దేవుడు ఏం చేశాడు? దాని పళ్ళు రాలగొట్టాడు, కనుక నీకు నవ్వటానికి వీలు లేదు. మా మేనమామ గారు మిలిటరీలో చేశాడు. ఆయన కొన్ని సర్పాలు ఫోటోలు లామినేషన్ చేసి తెచ్చింట్లో పెట్టేవాడు. అటు చూస్తే ఒకటేమో చెట్టుకి కోస్తున్నట్టు, కాయలు తింటున్నట్టు, ఒకటేమో వెళ్తున్నట్టు, ఇంకోటి సపోర్ట్ చేస్తున్నట్టు, రకరకాల రీతిగా ఆ బొమ్మలు కనపడి చూసి ఆశ్చర్యం వేసేది. ఒక రోజు నా ఉండపట్లేక అడిగేశాను. అడిగితే అది పామురా అన్నాడు. ఏం చేస్తుందంటే మనలాగా కాయలు కోసుకుంటుంది. ఏంటంటే కాయలు కాదు, తింటమే కాదు, మాట్లాడటం కూడా వచ్చు దానికి అన్నాడు. మరి ఎక్కడ చూసి ఒకదాన్నన్నా తీసుకురాపోయావా అన్నాడు. చూడదు, బొమ్మే కానీ వాళ్ళు బొమ్మలు వేసి అలా ఉంది ఒకప్పుడు అని చూపిస్తున్నారే తప్ప ఇప్పుడు లేవయా అన్నాడు. కానీ నేను ఇక్కడ ఏమంటున్నానంటే ఎవరైతే పరిశుద్ధ స్థలములో ఉన్న దేవునితో సహవాసం కలిగి ఉండరో వాళ్ళని ఏం చేస్తుందంట? పాతాళం ఏం చేస్తుంది? పట్టుకుంటుంది. ఇప్పుడు సమూయేలు గారు చెప్తున్నాడు, ఏమంటున్నాడు? మీ నిమిత్తము, ఎవరి నిమిత్తం రక్షింపడిన వారు ఎవరి నిమిత్తం ప్రార్థన చేయాలి? ఎవరి నిమిత్తం ప్రార్థన చేయాలి? మీ నిమిత్తం అంటున్నాడు. ఎవరి నిమిత్తం? సమూయేలు గారు మన కొరకు చేస్తే మనం ఎవరి కొరకు చేయాలా? ఇతరుల కొరకు చేయాలి. కొంతమందికి ఆలోచన ఉంటుంది, అది వాళ్ళు మన సంస్థలేనా, మనవాళ్ళేనంటావా, చేయొచ్చా, వాళ్ళు చేసుకుంటారులే అని రకరకాలుగా అంటూ ఉంటారు. కనుక ఇక్కడ ఏమంటున్నాడంటే మీ నిమిత్తం ప్రార్థన చేయకోకుండా నేను ఉండినట్టు కనపడితే అది ఏంటంట? పాపం. అంటే ప్రతి ఒక్క వ్యక్తిని కూడా మన బాధ్యత ఏంటంటే రక్షింపబడిన సేవకులే కానీ, ఉపదేశకులే కానీ, ఇంకా స్వార్థులే కానీ, విశ్వాసులే కానీ ఎవరైనా సరే చేయాల్సింది ఏంటంటే ప్రతి ఒక్క వ్యక్తిని దేవుని దగ్గరికి తీసుకువెళ్ళాలి. దేవునికి మన పేర్లు వాళ్ళకి గుర్తుంటే సరే, లేకపోతే ప్రపంచంలో కొంతమంది ప్రార్థన ఏం చేస్తారు? ప్రపంచంలో ఉన్న ప్రజలందరినీ కూడా ఒక్కసారితో రక్షించు ప్రభా అని చెప్పేసి ఏం చేస్తారు? కొంతమంది రక్షించారు, కొంతమంది దీవించు ప్రభా అని చెప్పేసి పడుకుంటారు. అంటే 5 నిమిషాల్లో అయిపోతాం, ప్రపంచం అంతా చెప్పేశాం కదా. చూడండి, మా దగ్గర లిస్ట్ ఉంది, మన భారతదేశం లిస్టు. ఏ స్టేట్లో ఎంతమంది ప్రజలు ఉన్నారు, ఎన్ని మండలాలు ఉండి, ఎన్ని గ్రామాలు ఉండి, ఏ యొక్క ముఖ్యమంత్రి ఉన్నాడు, ఎన్ని లిస్టు మా దగ్గర ఉంది. కనుక అది 29 రాష్ట్రాల మీద కేంద్ర పాలక అన్నీ ఉంటాయి మా దగ్గర. ఎందుకంటే నెలకు 2 సార్లు కొంతమంది సేవకులంతా కూడి ప్రార్థన చేస్తూ ఉంటాం. ఎందుకు? కారణం ఏంటంటే మన బాధ్యత అది. కనుక అలా చేస్తేనే దేవుడు మనలో ఉన్న దుష్టత్వం, దుర్మార్గత, సుప్పనాతనం, రకరకాలటువంటి ఆలోచన మనలోంచి తొలగిస్తాడు. అదే చెబుతున్నాడు, ప్రార్థన చేయకపోవటమే ఏంటంట? పాపం. చదవండి, ఏబు గ్రంథం 13వ అధ్యాయము 13వ అధ్యాయానికి రండి, 23వ వచనం. ఏబు గ్రంథం 13:23.
నా దోషములన్నీ, నా పాపములన్నీ, నా అతిక్రమములు, నా పాపములు నాకు తెలియచేయము. కనుకని నెలలో ఫస్ట్ వారంలో శాలరీ జీతం రాగానే ఏం చేస్తుంటాం చెప్పండి. ఏం చేస్తాం తెలియదా? తెలవకపోతే నేనే చెప్తా. నీళ్ళకెన్ని, పాలకెన్ని, ఫోన్కి ఎంత అమ్మా చెప్పండి. ఇంకా అసలు మాకేం తెలియదు, ఇప్పుడే వచ్చాం అన్నట్టు ఉన్నారు. ఇంకేంటి, ఎన్నో లెక్కలేస్తూ ఉంటాం. కానీ ఈయన ఏమంటున్నాడంటే, నా దోషములెన్ని, నా పాపములెన్ని, నా అతిక్రమము, నా పాపము నాకు తెలిసి ఉంటుంది కదా, తెలియజేయము. మనం కూడా ప్రార్థన చేస్తాం, నా పాపములు తీసి చెప్పండి, తీసి బోధకులు కొద్దిగా ఆగండి, తీసివేయము అంటుంటాడు. తీసేయండి. తీసేసే కాడక ఆయన ఎందుకు వచ్చాడు? ఆయన ఆల్రెడీ చెప్పేశాడు కదా. ఏం చెప్పాడు? నీ పాపములు తూర్పుకి పడమటికి ఎంత దూరమో అక్కడ వేసి వచ్చాను. ఇంకా చెప్పాలంటే మీరు మళ్ళీ వెళ్తారేమోనని. ఎందుకంటే విమానం టికెట్ పెట్టుకుని మళ్ళీ వెళ్ళి ఎట్లా ఉండే నా పాపాలు కుళ్ళిపోయినాయా, లేకపోతే పుచ్చుపట్టినాయా, పురుగులు ఉన్నాయా చూస్తారని తీసుకెళ్ళంట సముద్ర అగాధ జలం మధ్యన పడేసి వచ్చాడంట. ఇంకా ఆ జలాల్లోకి వెళ్ళాలంటే, ఆ నీళ్ళలోకి వెళ్ళాలంటే, సముద్రం మధ్యకి వెళ్ళాలంటే వెళ్ళగలుగుతామా? వెళ్తాం, కానీ అది చూడాలంటే చూడలేం. అందుకని దేవుని పిల్లలమైన మనం ఏం చేస్తామంటే, మన భక్తి, మన ప్రార్థన ఎలా ఉండదంటే, నా పాపములు తీసి వేయ్యా అంటుంటాం. అరే తీసి వేసే కాడికి ఇంకా ఆయన ఎందుకండి? జ్వరం వచ్చింది అట్లనే ఉన్నాయి అంటావా? జలుబు పట్టింది పర్వాలేదు అంటావా? వాంతి వచ్చింది నాదేగా అంటావా? ఏం చేస్తాం? దాన్ని తొలగించుకుంటేనే నీకు ప్రశాంతత. కనుక ఇక్కడ ఈయన ఏమంటున్నాడంటే, అడుగుతున్నాడు, ఎన్నయ్యా రాసి పెట్టున్నావు కదా, నాకు చెప్పు, నేను ఏం చేస్తాడని మళ్ళీ వేసుకుంటాను అంటున్నాడా? చదవండి ఏమన్నాడు. ఎన్ని నా అతిక్రమాలు ఎన్ని, నా పాపములు ఎన్ని నాకు తెలియచేయము. అంటే చేసేది మనము కదా, చేసేది చేస్తానే ఉంటాం. మళ్ళీ వెంటనే ఏం చేస్తుంటాం? ఒకరోజు గడవగానే, ఒక గంట గడవగానే ఏం చేస్తాం? మర్చిపోతుంటాం. అందుకని మర్చిపోయి ఏం చేస్తుంటాం అంటే దేవునికి డ్యూటీ చేస్తూ ఉంటాం. మనం చేసేది మనం ఆయన గుర్తు చేయాలి, నీకు నాకు మనకి. అంటే మమ్మల్ని తిడతాను నిలబడ్డాం అనుకోమాకండి. అందరూ సమానలే కదా. దేవుడు ఒకప్పుడు నాకు ఇదే వాగ్దానం ఇచ్చాడు. ఒక రాత్రి అంతా లెక్క పెట్టా, ఏంటి నేను చేసిన అలా వెనక్కి తిరిగి ఆలోచించుకుంటే అన్ని క్లియర్గా చక్కగా గుర్తు చేశాడు దేవుడు. కనుక ఇక్కడ ఈయన అంటున్నాడు, ఏమన్నాడు చదవండి. నా దోషములన్నీ, నా అతిక్రమములు నాకు తెలియజేయము. నీవేళ చూడండి, దేవుడు తన ముఖాన్ని ఎందుకు మరుగు చేసుకుంటున్నాడు అంటే, మనిషి భక్తి చేస్తున్నాడు కానీ భక్తిలో శక్తి లేని భక్తి చేస్తున్నాడు. కనుక దేవుని సన్నిధిలో తనను తాను ఒప్పుకోవటానికి కొంతమందికి ఏమి లేదు, మనసు లేదు, ఇష్టం లేదు కదా. కనుక ఇక్కడ ఈ యోబు గారి దగ్గర మనం చూస్తే ఆయన మనకేమి నేర్పిస్తున్నాడంటే, నువ్వు ఏ మనిషిలో పాపం ఉంటుందో, ఏ మనిషిలో దోషం ఉంటుందో, ఏ మనిషిలో అతిక్రమం ఉంటుందో, ఏ మనిషిలో వ్యతిరేకత ఉంటుందో ఆ మనిషికి అంట దేవుడు ఎలా ఉంటాడు? నీ ముఖం చూసే కంటే నేను తిప్పుకోవడం మంచిది అని దేవుడు అంటే ఆ ముఖాన్ని ఏం చేస్తాడు? ఇటు తిప్పుకుంటాడు. ఎటు రాజేంద్ర అన్నాక ఆయనది కూడా అలా ఉందనుకో, వెనక్కి తిప్పుకుంటాడు. ఇంకెవరైనా ఉండారా యోగ్యులైన వారు? వాళ్ళ ముఖం చూడొచ్చా? ప్రభు ఒక మాట అన్నారు. ఏమన్నారు? నేను భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసుల్ని, ఎందుకు అంత నిరాశ కలిగిన మాట? మంచి మాట అన్నది. అంటే రాను ఏమైపోతుందంటే దుష్టత్వం పెరిగిపోతుంది. కొంచెం ఆగక్క, చాలా ఫాస్ట్లో ఉన్నాం. దుష్టత్వం పెరిగిపోతుంది, భక్తి తగ్గిపోతుంది. కనుకని కొంతమంది పాటలు అయినా కొద్దాంలే అని కొంతమంది, మా చిన్నప్పుడు
ఆ గుడికి గంట ఉండేది. మొదటి గంట కొట్టినప్పుడు రెడీ అవ్వండి అని, రెండో గంట కొట్టినప్పుడు అయ్యగారు వచ్చాడని, మూడో గంట కొట్టినప్పుడు పాటలు స్టార్ట్ అయినాయని, నాలుగో గంటకేమో పాటలు అయిపోయినాయి వాక్యం అని. అమ్మయ్య ఇప్పుడు వెళ్దాంలే అని కొంతమంది, అంటే స్టెప్పులుగా పాపం. ఎందుకంటే మా 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 ఊళ్ళో మాస్టారు ప్లస్ సేవ చేశాడు. ఆయన కూడా పాపం అసలు ఎవరిని ఏమనేవాడు కాదు, మన బెనర్జన్ లాగానే. ఏమంటే ఈయన కూడా నాకు ఆయన గుర్తొస్తాడు. అవసరమైతే వాళ్ళ భార్య చక్కగా ఆమె టీచర్ గారు వాళ్ళ తోటికోళ్ళు చక్కగా దగ్గర పిలిచి కొట్టదు, కానీ చక్కగా పొట్టను పట్టుకుని ఇట్లా మెలిదిప్పి ఇట్లా లాగేదనమాట. లాగేది. అప్పుడు బయటికి దెబ్బలు కనపడవు కదా, కేసు పెడతానికి అవకాశం లేదు కదా, కేసు లేదు. కేసు లేని దెబ్బలు కొట్టేవాళ్ళు మమ్మల్ని. అయినా సరే ఏమంది నన్ను మా పొద్దున గారు అంది, అరే ఎవరికి పనికిరా అని అన్నా వద్దా? నేను అన్నంలే, మీరే అర్థం చేసుకోండి. నేను అన్నాం, ఇక్కడ అనకూడదు, అందరూ వింటున్నారు, అది మీరు అర్థం చేసుకోండి. కానీ ఎవరికి పనికి రానివ్వండి, ఎవరికి పనికి వచ్చి ఇప్పుడు చెప్పండి, దేవునికి పనికి వచ్చి. తర్వాత ఆమె నేను ఇట్లా సేవకు వచ్చిన, రక్షణ పడి సేవకు వచ్చిన తర్వాత ఆమె పిలిచి వాళ్ళ ఇంట్లో ప్రార్థన పెట్టించుకుని ఏమందంటే, అయ్యా ఆనాడు ఎందుకు పనికిరాని కాదులేక అంత నీట్గా తిట్టలేదామా. ఇంకో మాట అంది, అందరూ వాడుక భాషలో అంటుంటారు, నేను అనలే కానీ తర్వాత చెప్తాలే. చూడండి, ఇవాళ నాకు పనికొచ్చావయ్యా, నాకు జ్వరం వచ్చి నేను లెగలేకపోతే నువ్వు వచ్చి ప్రార్థన చేసి దేవునికి అప్పచెప్పావు నన్ను, నాకు తగ్గిందని పొద్దునే వచ్చింది నా దగ్గరికి. చూడండి, ఎవరిని ఎప్పుడు దేవుడు ఎలా చేస్తాడో ఎవరికి తెలీదు కదా. కనుకనే సృష్టికర్త అయిన దేవాది దేవుడు దగ్గర ఈయన అంటున్నాడు, ఎన్ని చదవండి 25వ వచనం, ఇటు అటు కొట్టుకొని పోవుసున్న ఆకును వేధించేవా, ఎండిపోయిన చెత్తను తరుముదువా. చూడండి, దేవుని పిల్లలమైన మనం ఈ పాపం చేసే ప్రతి ఒక్క వ్యక్తి, దోషం మూట కట్టుకునే ప్రతి ఒక్క వ్యక్తి చేసే ఆ పనులకి ఆ దోషం ఎక్కువైపోయి ఆ మనిషిలో ఎలాంటిదంటే స్థిరత్వం లేకుండా ఇటు అటు ఏం చేస్తుంటాడు, కొట్టుకులాడుతూ ఉంటాడు. దిక్కుదోయిన పరిస్థితిలో ఏమంటుంటారు, ఏ దేవుడైనా మమ్మల్ని కాపాడితే బాగుండు అంటారు. కానీ అవసరం కొరకు కదా, అవసరం కొరకు కొంచెం మనసు పెడతారు. అవసరం తీరిపోయినాక ఏం చేస్తారు, అవసరం తీరిపోయినాక మా దేవుడు మాకు ఉన్నాళ్లే అంటారు. చూడండి, రకరకాలటువంటి మనుషులు లేకపోలేదన్నమాట. కనుక దేవుని యొక్క పిల్లలమైన మనం, దేవాది దేవుడు అంటున్నారు ఇక్కడ, ఇటు అటు కొట్టుకుని పోవుచున్న ఆకును నీవు చేయించదువా. ఎండిపోయిన మన బ్రతుకులు ఒకప్పుడు పాపంతో ఉంది కదా, పాపం చేత అపరాధం చేత ఎలా ఉన్నామంట, మనం చచ్చి ఉన్నాం, బ్రతికి ఉన్నాం అన్న పేరు మాత్రం ఉంది, కానీ మృతుడవే, ఆత్మీయంగా చచ్చిపోయాం. శారీరకంగా ఏం చేస్తున్నాం, బ్రతికి ఉన్నాం కదా, శారీరకంగా బ్రతికి ఉన్నాం. కండబలం ఉంది, గుండె బలం ఉంది, వెనక అంగు బలం ఉంది, ఆస్తి బలం ఉంది. ఇన్ని బలాలు చూసుకుని ఏం చేస్తుంటాం, ఏమంటాం, నాకేంటిలే అని అంటాం. కనుక ఒక రోజున ఏమవుతుంది, నాకున్నాయన్నీ ఏమవుతాయి, వెళ్ళిపోతాయి. కనుక ఇప్పుడు దేవాది దేవుని యొక్క బిడలమైన మనం ఇంకొక మాట చదవండి, 26వ వచనం, నీవు నాకు కఠినమైన శిక్ష. మనకు తెలుసు ఆ కొత్త నిబంధనలో ధనవంతుని ఏం చేశాడు దేవుడు, ఏం చేశాడు చెప్పరు. పాతాళానికి ఎందుకు పంపించాడు, అగ్నిగుండానికి ఎందుకు పంపించాడు, మాట చూసి వచ్చాం కదా. అన్నీ విన్నాడు, దేవుని మాటలు విన్నాడు, వెనక కాదు. దేవుని మాటలు తెలుసు ఆయనకి, ఆయన క్రైస్తవుడే. భూస్థాపన జరిగింది, అన్నీ జరిగినాయి. మాటలు లేదని నీకు తెలుసా, మన పక్కిల్లోళ్ళ ఏమన్నా అన్నీ తెలిసి ఏం చేశాడు, నా పొలము బంగారము, నా పంట మేలిమి బంగారము,
నా కడుపు మా ఊళ్ళో ఉన్న చెరువు, నీకేది కావాలంటే అది తెచ్చి పెడతా, నీకేం నష్టం, అట్ట తింటున్నామని ఈ చికెన్ ఆగట్లేదని చెప్పి చికెన్ మీద పంపించాడు దేవుడు. మీకు పంపించే వీడియో చూసారా? అయినా కానీ ఆగట్లేదు. ఎందుకంటే చూడండి, దేవుని పిల్లలమైన మనం ఇక్కడ శిక్ష అనేది ఎందుకు వస్తుందంటే, మానవుడు దేవుని చేత రక్షింపబడకుండా, దేవుని రక్తంలో కడగపడకుండా, దేవుని ఎదుట ఒప్పుకోకుండా, దేవునికి ఆ హృదయంలో స్థలం ఇవ్వకుండా మానవుడు ఏం చేస్తున్నాడు? భూమి మీద బ్రతికిస్తూ ఉంటున్నాడు. అయినా కానీ ఓర్చుకుంటున్నాడు దేవుడు కదా, ఓర్చుకుంటున్నాడు. కానీ ఇక్కడ అంటున్నారు, చదవండి 26వ వచనం, నీవు నాకు కఠినమైన శిక్ష విధించి ఉన్నావు, నా బాల్యకాలపు పాపములను నాకు స్వాస్థ్యముగా చున్నావు. చూడండి, ధనవంతుడు అక్కడ ఉండి ఏమన్నాడు? తండ్రివైనా అక్కడ ఉండి ఎంత గౌరవ మర్యాదలతో పిలుస్తున్నాడు కదా. ఏమన్నాడు? ఎక్కడుండి? నరకంలో ఉండి, అగ్నిలో ఉండి ఏమన్నాడు? తండ్రివైన అబ్రహామా, మీ దగ్గర ఉన్న లాజరుని పంపించి అమ్మా చేతి, ఇప్పుడు ఎండలో వాడు వచ్చిన వాడికి ఒక చుక్క నీళ్లు నోట్లో పోస్తే ఎన్ని గ్లాసులు తాగుతున్నావు, రోజుకి ఎన్ని లీటర్లు తాగుతున్నావు, ఎన్ని బాటిల్ తాగేస్తున్నావు? అందుట్లో ఉన్నవాడికి ఒక్క కొన ఏలు, ఒక సుక్క ఎలా సరిపోయిద్దా? మరి ఎలా సరిపోద్దని ఒక సుక్క ఇవ్వమంటున్నాడు అంటే నాకు అర్థమైంది, నేను చెబుతున్నాను, మీకు ఏం అర్థమైందో నాకు తెలీదు. అక్కడ ఉండి కూడా అరే నువ్వు అక్కడే నాది నువ్వు కదలే, కానీ ఆయన లాజరు అక్కడ ఉండి కూడా నువ్వు అక్కడ నా దగ్గర ఏం చేసావు అని ఊస్తే బొయ్యకులు జీకావు, నా బల్ల నుంచి పడిన రొట్టెలు తిన్నావు, చక్కగా ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నావు? ఇంత సుఖశాంతితో నువ్వు ఇక్కడ ఉంటావు, నాకు అంత ఎందుకు చెప్పరా? అక్కడ అయ్యా నేను చెప్పాను కదా, నీ చెవుల్లో ఏం వచ్చినాయి, నీ చెవుల్లో ఏం పెరిగినాయి? అక్కడ ఉండి ఖాళీగా ఉన్నాడు ఆయన, లాజరు ఖాళీగా ఉన్నాడా? చెప్పలేదా? కానీ ఈయనేం చూశాడు? ఆయన ఏం చెప్పాడు? అయ్యా ఈ లోకంలో సుఖభోగాలు అక్కడికి రావు, కనుక నేను భయంకరమైన నరకం ఉంది, జాగ్రత్త అని ఎన్నిసార్లు ఆయన చెప్పినప్పుడు కూడా, నా ప్రాణమా ఏం చేయాలి? తిను, తాగు, సుఖించు, అవసరమైతే గోడవలు ఇప్పి పెద్ద గోడవలు కడతా, నీకేది ఇష్టమో కదా తిను. కనుక తిన్నాడు, తిన్నదంతా కరిగేదాకా ఎక్కడ పడేసాడు? ఇప్పుడు కొవ్వు కరుగుతున్నాడా కదా. చూడండి, మా మామయ్య అంటే మా భార్య వాళ్ళ నాన్న, మా అత్తగారింటికి వెళ్ళాలని నాకు భయం. ఇప్పుడు కాదు, అప్పుడు ఆయన ఉన్నప్పుడు భయంకరమైన ఎండలో కూర్చోబెట్టి నాకు వాక్యం నేర్పేవాడు. ఆయన యాప చెట్టు కింద కూర్చునేవాడు, నన్ను ఆ ఎండలో కూర్చోనేవాడు. ఎందుకని అనవద్దు, ఎందుకని అడగొద్దు, నీకు ఎండలోనే ట్రైనింగు. మరి నువ్వు ఎండలో ఎందుకు కూర్చున్నావు అంటే, నేను పెద్దవాడిని, నీకు ఎండలోనే ట్రైనింగ్ అనేవాడు. గంటలు వెళ్తే 10 గంటలకి వెళ్ళి కూర్చోబెడితే సాయంత్రం 3 4 భోజనం పెట్టించేవాడు. ఇక ఈ మధ్యలో టిఫిన్ లేదు, టీలు లేవు, మంచినీళ్ళు లేవు, ఏమి ఆయన చెప్పాలి, నేను వినాలి. వెళ్ళిపోయే కూలోళ్ళంతా దొరికాడు, అల్లుడు బాగానే దొరికాడు, పిచ్చోడు అనుకుంటున్నాడు. నాకెలా లోపల ఒక రకమైన ఆలోచన, బయటకు ఒకటి, కళ్ళు మూసుకుని ప్రార్థన అంటాడేమో, చిన్నగా లేచి బండి వేసుకుని వారిపోతాం, నా బాధ. ఎందుకని ఎండ కింద కాలుతుంది, పైన కాలుతుంది, రెండింటి మధ్యలో ఉండిపోయా, అయినా సరే దేవుడు నాకు చిన్న తాళపు ఏమి ఇచ్చాడంటే, కొద్ది కాలం వచ్చుకో, కొద్ది కాలం ఇను, ఆ తర్వాత ఏం చేయాలా? ఇన్నదంతా ఏం చేయాలమ్మా? చెప్పాలి. చూడండి, అట్లా చేసేవాడు ఆయన. కనుక అంశాల ప్రకారం చక్కగా ఒక్కడు తీసుకుంటే బారికి వెళ్ళాడు. మా మామయ్య చెప్పిందే మళ్ళా కొన్ని సంవత్సరాలు, 5 సంవత్సరాలు పొద్దునే లెక్కేసుకున్నా, 5 సంవత్సరాలు అయింది శివంలోకి చేరి నేను. అక్కడి నుంచి ఇప్పుడు వరకు కూడా సేమ్ అదే పద్ధతి ప్రకారం ఇక్కడ నేర్చుకుంటున్నా. ఏంటి నేర్చుకుంటున్నావు? ఏం పాయింట్లు చెప్పండి. 7 పాయింట్లు.
చూడండి, ఎందుకంటే ఇవన్నీ కూడా మన మంచికే దేవుడు చెప్పిస్తున్నాడు. కనుక ఇవన్నీ కూడా ఎందుకంటే తరిచి 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 సేవకులు ఎందుకు చెబుతున్నారంటే మన ఆత్మీయ ఎదుగుదల కొరకే కదా, మన ఆత్మీయ క్షేమం కొరకే. ఇక్కడ ఈయన అదే చెబుతున్నాడు, నా బాల్యకాలపు పాపం అంటున్నాడు. ఏం చేశాడు బాల్యకాలంలో? ఏం పాపం చేశాడు? ఏం పాపం చేశాడు చెప్పండి. దేవుని యొక్క పిల్లలమైన మనం దేవాది దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు సన్నిధిలో మనము దావీదు దగ్గరికి వెళ్తే ఏమంటాడు? నేను తల్లి గర్భమున, తీయుతులు మనకు తెలిసిన మాటే, 51 అధ్యాయం 5వ వచనంలో ఉంటుంది. నా తల్లి గర్భమున నేను ఎలా పుట్టాను? పాపంలోనే పుట్టా, పాపంలోనే పెరిగాను అంటున్నాడు. చదవండి సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథం ఒక మాట చదవండి, 12వ అధ్యాయము 13వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 12వ అధ్యాయము చదవమ్మా. కాబట్టి మీరు కోరి ఏర్పరచుకున్న రాజు ఇతడే. క్షమించండి, రెండో రాజులు 12వ అధ్యాయము, రెండో రాజులు 12వ అధ్యాయం, సారీ అండి, 13వ వచనం, 12, 13. చదవండి. రెండో రాజులు 12వ అధ్యాయము 13వ వచనం. యెహోవా మందిరమునకు 13వ వచనం కదా, 13వ వచనం. నేను పాపము చేసి తినని దావీదు నాతానుతో చెప్పగా. రెండో సమయాలు చెప్తున్నానా? రెండో సమయాలు 12వ అధ్యాయం 13వ వచనం చెబుతున్నా. రెండో సమయాలు అన్నానా? సరే, అందుకే ముందే చెప్పా. సరే చదవండి. రెండో సమయాలు గ్రంథం 12వ అధ్యాయము 13వ వచనం. నేను పాపము చేసి తినని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకుండానట్లు యెహోవా నీ పాపమును పరిహరించును. చూడండి, దేవుడు ఎందుకు వచ్చాడంటే, యెషయా అంటాడు కదా, కోడిల రక్తమందు కానీ, ఎడ్డల రక్తమందు కానీ, గొర్రెల రక్తమందు కానీ నీ పాపము పరిహారం అవట అసాధ్యం. కనుకని ఆయన ఏం తెలుసుకున్నాడంటే అంటున్నాడు, ఇక్కడ ఏమంటున్నాడు? నాతాను దగ్గర ఏమంటున్నాడు? పాపము చేసి తిని. 12వ చదవండి. పగటి యందు నీవు ఈ కార్యము రహస్యముగా చేసితివి గాని ఇశ్రాయేలు చూచుచుండగా. పగటి యందే చూడండి, ఎప్పుడంట రాజుగారు చేశాడు కానీ రాజుగారు చేశాడు కానీ అది ఎవరికి తెలియదులే అనుకున్నాడు. కానీ అందరికీ తెలిసిపోయింది కదా, అందరికీ. ఎవరు చూశారో కదా, ఒక మాటలో ఏ ఖర్చు లేకోకుండా ఆ దేశమంతా కూడా వెళ్ళిపోయింది సువార్త. ఏంటి? రాజుగారు ఏం చేశాడు? పాపం వాళ్ళు కూడా చెప్పుంటారు, అయ్యా మన సైనికుల్లో ఒక సైనికుడు భార్య అయ్యా అంటే నీకేం తెలుసు? నేనెవరిని? రాజుని. నేను చెప్పింది మీరు రాజు తలుచుకుంటే దెబ్బలకు కుదువా? నేను ఒక మాట ఆజ్ఞించానంటే నా ముందు మీరు ఉండరు, చెప్పింది చేయడం వరకే కదా. పాపం వాళ్ళు ఏం చేస్తారు? తిట్టుకున్నా, కొనుక్కున్నా,
ఎదురు తిరిగి మాట్లాడటానికి అవకాశం లేదు కాబట్టి రాజు మాట వినాలి కాబట్టి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళారు చదవండి. 11వ అధ్యాయం 2 సమూయేలు 11వ అధ్యాయం ఎక్కడికి వెళ్ళారు చదవండి. మొదటి మాట, వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని భార్యను ఇశ్రాయేలు అందరినీ పంపగా సంహరించి ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. కనుక ఇప్పుడు రాజు అయ్యుండి ముందు ఉండాల్సింది పోయి ఈయన ఆగిపోయి అందరిని ఏం చేశాడు? యుద్ధాన్ని పంపించాడు. ఈయన చేసిన పని ఏంటి? పగటి అంది ఏం చేశాడు? ఆ మేడ పైకి ఎక్కి, మనకు ఆ మేటర్ అంతా తెలుసు, ఎక్కి చూశాడు. ఎవరిని చూశాడు? చెప్పండి. గొర్రెలు కాసుకునే ఈ వ్యక్తిని తీసుకొచ్చి దేవుడు గొప్ప రాజుగా చేస్తే, పాపం గొర్రెలు తిరిగి అరణ్యంలో అడవుల్లో ఎక్కడెక్కడో తిరిగి ఉంటాడు కదా, మనుషుల మధ్యన తిరగల ఆయన. అవునా కదా? లెగిస్తే వాళ్ళ పని ఏంటి? గొర్రెల జోలికి వెళ్ళటం. అందరూ లెక్క ముందు వెళ్తూ ఉంటారు. ఒకవేళ అందరూ లేచినాక వెళ్ళినా అందరూ పడుకున్నాక వస్తారు. కనుక ఈ రాజుగారు రాజు అవ్వంగానే వీరికి వెంటనే ఈ వ్యక్తి కనపడంగానే ఇతనికి ఆటోమేటిక్గా ఏమొచ్చేసింది? రాజరకం మర్చిపోయాడు కదా, తన స్థితిగతి అంతా మర్చిపోయి రాజును కదా నేను, నన్నెవడు ఏమీ చెయ్యలేడు, నన్నెవరు పట్టించుకోరు, నన్నెవరు నాకు ఎదురు చెప్పేవాడు ఎవడు లేడు. కనుక నేను ఏది చేసినా చెల్లుద్ది కదా అనుకున్నాడు. వెంటనే వాళ్ళని ఏం చేశాడు? రాజుగారు ఏం చేశాడు? వాళ్ళని పంపించేసి వెంటనే మీరు వెళ్ళి ఏం చేయాలా? తీసుకురండి. ఎందుకని? కారణం ఏంటి? అప్పుడే ఆ రాజరికాన్ని అడ్డం పెట్టి అపవాది, నువ్వు రాజు అయ్యా, నువ్వు ఏదైనా చేయవచ్చు, నిన్నెవరు కూడా అడ్డగించేవారు లేరు అని అపవాది అక్కడ స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అయ్యి దావీదుని ఎలాగోలాగా ఏం చేయాలా? పడేయాలి. అలాగే మనల్ని కూడా అనేక సార్లు ఏం చేస్తూ ఉంటుందంటే, ప్రార్థన చేసుకొనివ్వకుండా, దేవునితో ఉండనివ్వకుండా. 5వ వచనం ఒకసారి చదవండి. ఆమె ఎలాంటిది? 5వ వచనం, ఆ స్త్రీ గర్భవతి అయితేనని దావీదునకు వర్తమానము పంపగా. చూడండి, దేవుని యొక్క పిల్లలమైన మనం అనేక సార్లు ఒక్కొక్కళ్ళ రీతిగా మనం ఏం చేస్తూ ఉంటామంటే బాధలు పెడుతూ ఉంటాం. కనుక తను దావీదు చేసిన పనికి నేను గర్భవతిని పంపించిందనమాట లెటర్. కనుకని ఈ ప్రవక్త అయిన నాతాను వెళ్ళి చేసిందంతా కూడా చెప్పినప్పుడు అక్కడ ఏమాత్రము కూడా ఏం చేయలేదు. ఆయన వెళ్ళి నిజ విషయం, అసలు విషయం చెప్పినప్పుడు ఎవడాడు అన్నాడు. తర్వాత చిన్నగా ఆ విషయం అంతా వివరించి చెప్పినప్పుడు, నేను రాజును కదా, నేనెందుకు ఒప్పుకోవాలి, నేనెందుకు దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలని ఏమన్నా అన్నాడా? వెంటనే ఏం చేశాడు? ఆ పాపము చేసిన వాడను ఎవరు నేనే
ఆ పాపం చేసిన వాడు నేనే. కనుక ఇప్పుడు ఏం చేయాలా? ఇప్పుడు పాపం జరిగింది కదా, పాపం చేశాడా లేదా? పాపం చేశాడా లేదా? చేశాడు అని కన్ఫర్మ్ మనకి తెలుసు, అందులో రాసి ఉంది, చేశాడు. ఇప్పుడు నేను ఒక ప్రశ్న, చిన్న మాట మిమ్మల్ని అడుగుతున్నాను. ఇది ప్రశ్న, మీరు నాకు జవాబు చెప్పాలి. ఇప్పుడు ఆయన పాపం చేసినప్పుడు ఆయనలో నుంచి ఏం పోయింది? సాక్ష్యం. ఇంకేం పోయింది? పోయింది. ఇంకా ఇంకా చెప్పండి, ఏం పోయింది? ఆయన నుంచి ఏం పోయింది? రక్షణ ఉందా పోయిందా? రక్షణ ఉందా పోయిందా? రక్షణ ఉందా పోయిందా? రక్షణ ఉందా పోయిందా? పోయింది. కన్ఫర్మేనా? సరే, పోయింది. సరే, చదవండి. యోబు గ్రంథం 25వ అధ్యాయం. రక్షణ ఉందో పోయిందో నేను చూపిస్తాను, తర్వాత వచనంలో తర్వాత అధ్యాయంలో చూపిస్తా. యోబు గ్రంథం 25వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చదవండి. నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు? స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధుడు కాగలడు? చదవండి కొద్ది కిందకనండి. ఆయన దృష్టికి చంద్రుడు కాంతి గలవాడు కాడు, నక్షత్రములు పవిత్రమైనవి కావు. మరి నిశ్చయముగా పురుగు వంటి మనుషుడు, పురుగు వంటి నరుడు కానేరడు కదా. కనుకని ఇప్పుడు ప్రతి మానవుడు కూడా చేసే పని ఏంటంటే, ప్రతి ఒక్కరూ ఏమని చెప్తూ ఉంటారంటే, అనేకమైన ఈ ఎండాకాలం కావచ్చు, ఇంకా మిగతా రోజుల్లో కావచ్చు, ఎదుటి వారికి మేలు చేసినంత మాత్రాన వీళ్ళు దేవుడు గుర్తిస్తాడు, దేవుని రాజ్యంలోకి తీసుకుంటాడు, దేవుడు మమ్మల్ని ఆయన బిడ్డగా చేసుకుంటాడని కొంతమంది మంచి మంచి పనులు చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఏమంటున్నారంటే, ఏ మనుషుడు కానీ, చంద్రుడు కానీ, సూర్యుడు కానీ ఇవన్నీ కూడా పవిత్రమైనవి కావు. మరి మనిషి ఎట్లా పవిత్రుడు అవుతాడు? అవడు కదా. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావడానికి కారణం ఏంటంటే, మనుషులందరూ కూడా ఎలా ఉన్నారు? పాపములోని ఏమైపోయినారు? నింపబడి ఉన్నారు. పాపములోని ఏం చేస్తున్నారు? కొట్టుకులాడుతూ ఉంటున్నారు. పాపములోని ఈ మానవుడు పారుకులాడుతూ ఉంటున్నాడు. కానీ చూడండి, దేవుని యొక్క పిల్లలమైన మనం, మీరు చెప్పిన మాటకి నేను అక్కడికి వస్తున్నాను. కీర్తన గ్రంథం 51వ అధ్యాయము 51వ అధ్యాయంలో ఆయన ఏమంటున్నాడో ఇప్పుడు చూడండి. ఏం కావాలని అడుగుతున్నాడు? రక్షణ అడుగుతున్నాడా, లేకపోతే ఏం అడుగుతున్నాడు? చదవండి. 12వ వచనం. నీ రక్షణ ఆనందము అంటే ఇప్పుడు ఏం పోగొట్టుకున్నట్టు? రక్షణ ఉందా పోయిందా? రక్షణ పోలా. ఆయన ఏమన్నాడంటే ఆనందం పోగొట్టుకున్నాడు. రక్షణ పోలేదు. రక్షణ పోతే ప్రార్థన చేయడు, రక్షణ పోతే దేవుని దగ్గర రాడు. రక్షణ ఉంది. రక్షణ పొందిన తర్వాత మనిషికి ఏముంటుందంటే లోకంతో పని ఉండదు. నేను ప్రాక్టికల్గా నేను చదివి 1-10 సార్లు చదివి ప్రార్థన చేసి అర్థం చేసుకుని చెబుతున్నాను. ఇంతకంటే నీట్గా లేకపోతే ఇంకా వివరంగా చెప్పగలిగిన వాళ్ళు ఉన్నారు అన్న. మరి నేను అర్థం చేసుకుని చెబుతున్నాను. అంటే ఆయన నాకు రక్షణ మళ్ళీ ఇమ్మని అడగట్లేదు. అక్కడ పోయింది ఏంటిదంటే ఆనందం పోయింది. దేవుని వెలుగు లేకపోతే దేవునిలో సంతోషించే ఆనందాన్ని పోగొట్టుకున్నాడు. కనుక ఆయన అదే అడుగుతున్నాడు. ఏమన్నాడు? నీ రక్షణ అంటే రక్షణ ఇచ్చే దేవుడు ఎందుకు పోగొట్టుకున్నాడు? ఎక్కడ పోగొట్టుకున్నాడు? ముందు అధ్యాయంలో చూసాం కదా. ఎక్కడ పోగొట్టుకున్నాడు? ఆ స్త్రీతోటి పాపం చేసినప్పుడు ఏం పోయిందంటే రక్షణలో ఉన్న ఆ సంతోషం లేదా ఆనందం పోయింది.
రక్షణ ఉంది, మారు మనసు ఉంది. అయ్యో నేను ఏం చేశా అందుకే అంటాడు, ఈ సోపుతో నా పాపం కడిగయ్యా, ఏమో కంటే నన్ను తెల్లగా, మంచు కంటే తెల్లగా నేను ఉండాలి కనుక నన్ను కడుగు. రక్షణ ఆనందం నాకు మళ్ళా కావాలి. ఆనందం పోయింది, నాకు కొట్టుకులాడుతున్నాను నేను. ఈ ఆనందము ఇదే ఆనందం అనుకున్నాను. ఏ ఆనందం? పాపంలోనే ఆనందం అనుకున్నాను. కానీ ఇంత ఉంటుందన్న సంగతి నాకు తెలియదు. కనుకనే నేను చేసింది పొరపాటు, నేను చేసింది తప్పు, నేను చేసింది 100% రాంగ్. కనుకనే అయ్యా దేవుని సన్నిధికి వచ్చి దేవుని పాదాల దగ్గర కూర్చొని ఆయన అంటున్నాడు, రక్షణ ఆనందం నాకు లేదు. అసలు మారు మనసు లేకపోతే రక్షణ కూడా ఆ దేవుడు తీసేసినట్టయితే ఆయన ఈ మాట అడగడు, అవునా కదా? అక్కడ అన్నాడు, నాకు ఆనందం పోయింది, రక్షణ ఆనందం నాకు కావాలి. ఆ పైన చదవండి ఏమని దేవుడు ఏం కోరుకుంటున్నాడంట? దేవుడు ఏం కోరుకుంటున్నాడు? 11వ వచనం, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయొద్దు. అంటే దేవుడు ఎవరిని తోసేస్తాడు? రేపు పొద్దున ఎవరిని తోసేస్తాడు? రక్షణ పొందిన వారిని. నువ్వెవరువో నాకు తెలీదు, నువ్వెవరో నాకు తెలియదు. ఎందుకు? కారణం ఏంటంటే మొదట్లో చెప్పాను, ప్రార్థన చేయకపోవడమే, అంటే పరలోకంలో దేవునితో ప్రార్థన ద్వారా కలుసుకోకపోవడమే మొట్టమొదటిగా పాపం జరుగుతుంది. ఇక తర్వాత అన్నీ వచ్చేస్తున్నాయి అన్నమాట. కనుక ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు? నీ సన్నిధిలో నుండి. ఒకసారి 15వ అధ్యాయం, అదే కీర్తన 15వ అధ్యాయము ఒక మాట అంటాడు చూడండి. 15వ అధ్యాయంలో, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతి అనుసరించు హృదయపూర్వకంగా నిజం పలకాల. అంటే మనం ఒప్పుకోలు ప్రార్థనలో ఎలాంటి ప్రార్థన చేయాలా? ఎలాంటి ప్రార్థన చేయాలా చెప్పండి? పక్కన వాళ్ళు వింటారేమో, ఈయన అమ్మో ఇన్ని చేసిందా అని ఇంకొకరు చెప్తారేమో అని మనం చక్కగా నేర్చుకున్న భక్తి అని మీరు కాదులే అన్నడేలాగా వాడాల్సి వస్తుంది. పక్కూరు వాళ్ళు అంటుంటాడు. చాలా సంతోషం నాకు. ఎందుకంటే మిమ్మల్ని మీరు అని డైరెక్ట్ అన్నాం అనుకో, మాకు ఎన్నో బాధలు ఎదురవుతాయి. పక్కూరు అంటే ఆ పక్కూరు మీరు పోరు, వాళ్ళని అడగరు, వాళ్ళ పేర్లు మీకు చెప్పు, వాళ్ళ ఫోన్ నెంబర్లు మీకు ఇవ్వం, కాబట్టి అట గాలి పోయిద్ది అది. కనుక ఇక్కడ ఎక్కడున్నప్పుడు మనం ఎవరుంటారు? దేవునితోనంట నిజంగా సరి చేసుకోవాలంట. నిజమేనాయన నేను చేసింది తప్పే. ఒక మాట చెప్పనా, నేను చిన్న వయసులో మాకు బాగా అత్యంతమైన ప్రియుడు మా పక్కన మా అన్నయ్య కొడుకు, వాడు నేను ఒక్క అంచంలో తినేవాళ్ళం, వాళ్ళ ఇంట్లో తిని మా ఇంట్లో తిని ఒక పళ్ళెంలో తినేవాళ్ళం. ఇప్పుడులాగా స్టీల్ ప్లేట్లు కాదు అప్పుడు చిన్నప్పుడు బేస్ నీళ్ళు దాన్ని ఎండ వేసుకునేవాళ్ళం, చెరువు పక్కన కూర్చొని తినేవాళ్ళం, ఒక మతంలోనే పడుకునేవాళ్ళం. చాలామంది చూసి అన్నారు, అరే మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటారా అనేవాళ్ళు. ఇంత ఇదిగా ఉన్నారు ఏంట్రా అనేవాళ్ళు. కనుక ఒక రోజున ఆడికి నాకు మాట వచ్చి, ఆ మాట ఏంటంటే, నాకేమో నేల టికెట్ సినిమా కొనిచ్చాడు, ఆడేమో బాలకాయను కొనుక్కున్నాడు. అది తేడా అని ఇక్కడ లేని తేడా అక్కడికి వచ్చింది. కాబట్టి ఇంకీడితోటి నేనేం చేయకూడదు, ఈ నెల కూడా ఏం చేయాలి, సావాసం కరెక్టే, ఈ నెల కూడా నష్టపరచాలి. ఏంటో నష్టం అంటే వాళ్ళ చేయను మా చేయను పక్కనే. చిన్న వయసులో అంత పెద్ద తప్పు ఎందుకు చేయాలా? ఎందుకు వచ్చింది నాకు ఆ సైతాన్ ఆలోచన? వాళ్ళ నాన్న కొత్త సైకిల్ కొని ఇచ్చాడు. మా నాన్న ఇది తెత్తి తినాలా, లేకపోతే అటు పడి ఉండాలి. మాకు సైకిల్ కొనే డబ్బులు ఏడండి అప్పుడు లేవు. వాళ్ళ నాన్న తెచ్చినాక ఆడన్నాడు, బాబాయ్ నా సైకిల్ చూసావా, నన్ను చూడండి 4 దన్నండి అన్నట్టు అంత స్టైల్గా వచ్చి పొద్దున నాకు చూపించి నవ్వి ఎగసాలు చేసి నన్ను వెళ్ళిపోయాడు. సరే అట్లా ఉందా,
సరే చేలోకి వెళ్తావు కదా పద అక్కడికి వస్తున్నాను చెప్తాను. ముందెళ్ళిపోయాడు, తన పని తను చేసుకున్నాడు. 12 గంటలకు 1 గంటకు కరెంటు పోయింది. పొద్దున్న 8ంటికి వస్తుంది, కరెంటు పోయింది. ఆ టైంలో ఏం చేశానంటే ముందుగానే నేను కొన్ని కాలువలకి బారు చేసేసి కంపలో ఒక బొలుసు ముళ్ళు, ఎంత బారు బొలుసు ముళ్ళు తీసుకుని ఎదర చక్రానికి ఒక 5 పంచర్లు, వెనక చక్రానికి ఒక 5 పంచర్లు పొడిచేసాను. తప్ప రైట్ అమ్మా? అప్పుడు రైట్ నాకు. ఎందుకనంటే అది సగత పక్కన వాడు నడవాలి. ఒక్క మంచంలో తింటున్నావా, ఒక మంచంలో పడుకుంటున్నావా, ఒక చర్చిలో దాక్కుంటున్నావా, సినిమాలు చూసి ఇంట్లోకి వెళ్ళకుండా చర్చిలో దాక్కుంటున్నావా, కౌరపణాలు దొంగతనం చేసి వచ్చి చర్చిలో పడుకుంటున్నావా, పెద్దోళ్ళు చూస్తే తెల్లారి చర్చిలోంచి కళ్ళు నలుపుకుని బయటకు వస్తుంటే వాళ్ళు అనుకునే వాళ్ళు మహాభక్తులు ఉంటే వీళ్ళేరా బాబు అనుకునేవాళ్ళు మమ్మల్ని చేసేది లోపల గడబడలాడుతూ ఉండేది. మా అమ్మతో చిట్టుమా మీ అబ్బాయిలు నలుగురా ఎంతమంది? 4. రెండోవాడు అసలు చర్చిలోనే పడుకుంటున్నాడు. చిట్టుమా పొద్దున్నే చూడు ఎట్లా లేచిపోతున్నాడు. అసలు మా పిల్లలు ఉన్నారు, ఎందుకు దౌర్భాగ్యులు. అరే లోపల నాకేమనిపిస్తుందంటే అరే ఆడికంటే ఇచ్చి ఉండరా నువ్వు అని అంటుంది నన్ను. మరి అంతే కదా, సినిమాలు చూసి వచ్చి చర్చిలో పడుకోవడం, కోరపడాలు దింపుకొచ్చి తాగేసి చర్చిలో పడుకుంటే నేను భక్తుని ఎట్టవుతా? నా లోపల అది నా ఆత్మట చెబుతుంది, ఒరే నువ్వు ఆడుకుంటే డబల్ రా అంటుంది. అయినా ఏం చేయాలి ఇప్పుడు? డబల్ అయినా త్రిపుల్ అయినా ఏం చేయాలా? ఇంకదే దారి కదా. ఇప్పుడు ఏమంటున్నాడు, ఎవరుంటారు అక్కడ? ఎక్కడ? దేవుని రాజ్యంలో ఎవరుంటారా? నిజముగా ఒప్పుకున్న వారే ఆయన రాజ్యములో ఆయన యొక్క ఆయన అన్నాడు కదా, నేను ఉన్న చోట మీరు ఉండులాగా మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తానన్నాడు. ఆయన తీసుకెళ్ళాలంటే ఆయనకి ఎలా ఉండాలి? మనం విష్టులుగా ఉండాలి. అందుకని అది తెలుసుకున్న దావీదు అంటున్నాడు, అయ్యా చదవండి 51వ అధ్యాయంలో ఏమంటున్నాడో తెలుసా? చదవండి. దేవా 10వ వచనం, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించు. చూసారా? ఎందుకంటే పోగొట్టుకున్నాను, నేను భయంకరమైన పని చేశాను, నేను నీకు విరోధంగా బతికాను. నీకే కేవలం నేను విరోధముగా పాపం చేశాను. నేనే చేసింది. సేవకుడు వెళ్ళి తెలియపరిచినప్పుడు వాడెవడు అర్జెంటుగా ఏం చేయాలా అన్నాడు. ఆ వ్యక్తి నువ్వేనయ్యా. పాస్టర్ గారు ఆచితూచి మాట్లాడినట్టున్నాడు కదా. ఎటు అన్నా కానీ తప్పే కదా. డైరెక్ట్ చెప్పాడు అనుకో, నువ్వేగా పలానప్పుడు చేసావు, ఇజ్రాయెల్ అందరూ విన్నారు, నువ్వు యుద్ధానికి వెళ్ళకోకుండా మిద్దె మీద ఉండి, మిద్దె అంటే స్లాబ్ మీద ఉండి, మిద్దె అనే మాట రాయలసీమ వాళ్ళు ఉపయోగిస్తుంటారు. మా అమ్మాయిని ఇచ్చిన కానీ కొన్ని మాటలు నేర్చుకున్నాను నేను కొద్దిగా. మిద్దె అంటున్నారు, బేదులు అంటున్నారు, రకరకాలుగా చెబుతున్నారు. నేను మా ఏప్రాలు చెబుతుంది రాత్రంతా బేదులైనయా, ప్రార్థన చెయ్యి అని అంది. బేదులు ఎవరు ఏంటగా? గేదెలైనయా? అరే గేదెలు కాదయ్యా, బేదులు. నాకు అసలు అర్థం కాక రాజు మాలని జాన్ సైన్స్ మీ అమ్మాయి ఏదో అంటుంది, నాకు తెలుస్తలేదు. నీకు తెలియకపోవడం మంచిది బావా అన్నాడు. రకరకాల భాషలు ఏం చేయాలా? ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు? రక్షణ పొందిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఏం చేయాలంటే శుద్ధ హృదయము నాలో కలుగజేయి. స్థిరమైన మనసు పోయింది కనుక మళ్ళీ తీసుకొచ్చుకుంటున్నాడు. స్థిరమైన మనసు పోయింది. ఏమేం పోయిందమ్మా? చదవండి. 8వ వచనం చదువుతారా? ఉత్సాహ సంతోషం పోయింది, ఇవన్నీ పోయినాయి.
ఆ లిస్ట్ అంతా చదువుకుంటే ఎన్ని మాటలు వస్తున్నాయి, ఆయన ఎన్ని చెప్తున్నాడు మనకి. ఇలాంటి ఎన్నిసార్లు పోగొట్టుకున్నాం కదా. సైకిల్ మధ్యలో వదిలేశాను కదా, సైకిల్ తోసుకుని ఇంటికి వచ్చినాక బాబాయ్ సైకిల్ ఒకేసారి 10 పంచులు పడి, ఏంటి బాబాయ్ ఏంటి మన చీరలో ఎక్కడ గుచ్చుకుని నాకు తెలియదు అంటే, నాకు లోపల నువ్వు వస్తుంది. ఏమో మరి నేనేరా పొడిచింది నీకే తెలుసు. కొత్త సైకిల్ అన్నావుగా, ఇచ్చేసి మళ్ళీ మార్చుకురా పో అన్నాను. చేసిన తప్పు, చిన్నప్పుడు చేసిన తప్పు 97 అక్టోబర్ 25 రాత్రి కోలారు, బెంగళూరు యువతల కోలారు నుంచి లెఫ్ట్కి బంగారుపేట అనే ఊరిలో దేవుడు నన్ను ఒప్పించాడు. ఆడి ముఖం చూపించాడు, ఆ సైకిల్ కూడా చూపించాడు. నువ్వు చేసినవి అన్నీ కూడా ఏం చేయాలి, ఒప్పుకో. 100 రూపాయలు, ఇప్పుడు రక్షణ పడినప్పుడు 100 రూపాయలు, పంచర్ వచ్చి 10 రూపాయలు, అప్పుడు రూపాయి, ఇప్పుడు 10 రూపాయలు తీసుకుని వెళ్ళాను అనమాట. ఆయన అన్నాడు, నాకు వద్దయ్యా, నేను ఇంకా అట్లనే ఉన్నా, నువ్వు దేవుళ్ళో ఉండవు చాలు, అంతే. కనుకని ఇన్న మాటలు బట్టి మనం ఏం చేయాలా, మనం ఏం చేసుకోవాలి, ప్రార్థన చేయాలి. ఏమని ప్రార్థన చేయాలి? దేవుని రాజ్యంలో నుంచి దేవుడు మనకి సహాయం చేయలాగా మనము ప్రార్థనలో గడిపే వారంగా ఉందాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.